ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు జూలై 5 ఆదివారం ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో పురోగతి ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున గ్రహబలం గురుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆలోచన శక్తి పెరుగుతుంది. మరియు శని ప్రభావం కారణంగా కొంత పనుల్లో ఆలస్యం లేదా అడ్డంకులు వచ్చే సూక్తి ఉంది. మరియు కుటుంబ విషయాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ పెద్ద సమస్యలుగా ఉండవు. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలపై ఆలోచనలు వస్తాయి. రేపటి రోజున పరిహారాలు: ఉదయం సూర్యుడికి నీరు అర్పించడం చాలా మంచిది. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరియు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. పేదలకు అరటిపండు లేదా పసుపు రంగు ఆహారం దానం చేయడం చాలా మంచిది. రేపటి రోజున ఆరాధించాల్సిన దేవుడు శ్రీ మహావిష్ణువు ఆరాధన చాలా అత్యంత శుభప్రదం. అలాగే గురువు దక్షిణామూర్తి స్వామిని ధ్యానం కూడా చాలా మంచిది. రేపటి రోజున అదృశ్య సంఖ్య 3, 6, అదృశ్య రంగు పసుపు. రేపటి రోజున శుభ సమయం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య. ఎలాంటి పనులు చేకూరించినా మంచి శుభం కలుగుతుంది. రాశివారు రేపటి నుండి మీ పరిష్కారాన్ని కూడా పొందుతారు. అయితే రేపటి రోజు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మనసు పెట్టి వినండి. మీ జీవితం సరికొత్త ఒక సంఘటన అనేది రేపు మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదో తగినటువంటి ఒక విషయాన్ని మీరు తెలుసుకున్నవారు కూడా అవుతారు. మొత్తానికి చూసినట్లయితే రేపటి రోజు మీ జీవితంలో మర్చిపోయినటువంటి ఒక రోజుగా మీరు జ్ఞాపకంగా ఉంచుకుంటారు. మీరు ఎక్కువగా ఇష్టపడేటువంటి పనులను కూడా ఎక్కువగా చేయడానికి ప్రార్థిస్తారు. రేపటితోని మీ ప్రవర్తనలో, మీ మాట తీరులో, మీ ఆలోచన విధంలో ఇలా అడగడం కూడా ఎన్నో మార్పులు చేర్పులు రేపటి రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితం ప్రవేశం చేయడం ఒక సంఘటన అనేది ఏంటి, ఆ సంఘటన కలిగించినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలైనటువంటి జీవితం మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నటువంటి మనుషుల్ని కొంత ఆలోచనతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపటిన సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్న ఒక వ్యక్తి ఎవరనేది కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా కానీ నష్టాలు, కష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా కానీ మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి ఆ మార్పులు ఎలాంటివి అనేటువంటి అంశాలు గనుక ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే మీరైతే ఆశ్చర్యపోక తప్పదండి. అసలు రేపటి రోజు మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాబట్టి వీడియోనైతే మనసు పెట్టి వినండి. ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి యొక్క మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు తెలియదు కానివ్వండి, మీరు ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే జాతకపరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగా అని చెప్పుకోవాలి. సహజంగా అందరికీ ఇలాగే వస్తుంటాయి, కానీ వీరు మాత్రం సహజంగా కష్టంలో ఉన్నవారు అయినప్పటికీ కూడా డబ్బు పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇప్పటికీ కూడా వీరికి కలిగేటువంటి సంఘటనలు అనేవి వీళ్ళని పలకరించడము. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం, అనుగ్రహం అనేది ఎప్పుడూ వీరిపై కురిపిస్తూనే ఉంటుంది. కానీ వీరు డబ్బు పరంగా ఒక ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబంలో పెరిగినా కూడా వీరు కొంతమంది పేదవారుగా ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే వీరికి ఏదైనా సమస్య ఉన్నా, కష్టం ఉన్నా పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలు అయితే ఎదుర్కొంటాడో అటువంటి కష్టాలను మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్నారు. నుండి చిన్న చిన్న పనులు కూడా ఈనాటి రోజు సమాజంలో ఎదుగనటువంటి వారు మీకు ఎన్నో కోట్లు సంపాదించే ఎంత ఆస్తి ఉన్నా కానీ మీ వెనక ఉన్నటువంటి కష్టం ఏంటనేది మీకు మాత్రమే తెలుసు. ప్రత్యక్షంగా చెప్పుకోలేనంత అవసరం లేదండి. అయితే మంచి మనుషులు అయితే అద్భుతమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసిన వారిలో మనస్తత్వం నీతి నిజాయితీగా ఉంటుంది. నరాల్లో జీర్ణించుకొని ఉంటారు. అదృష్టవంతులు అంతకు మించిన ఇకపై మీకున్న బాధలు, కష్టాలు మీ నీళ్ళలా ఇలాంటి మీ జీవితంలోకి ఇప్పుడు ఒక వ్యక్తి అనే
కొత్త వ్యక్తి గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే, ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా మీ యొక్క పనిలో ఏదో లోకంలో ఏదో మీరు చేసేటువంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని గమనించినట్లయితే గనుక చాలా అందంగా, ఆకర్షణీయంగా, హుందాగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కని రూపలావణ్యంతో ఉంటారు. చూడగానే ఎవరైతే వీరి రూపానికి ఫిదా అవ్వాల్సిందే. అందులో ఎటువంటి మార్పు లేదండి. అంత చక్కని రూపం కలిగి ఉంటారు. మరి మీకు సంబంధించినటువంటి మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, అలాగే ఆకర్షణీయంగా ఉంటారు. చాలా అద్భుతంగా మీ యొక్క మాటలు కూడా చాలా బాగుంటాయండి. మీరు మాట్లాడే ప్రతి పనిలోనూ నిజాయితీ కలిగి ఉంటుంది. మీ యొక్క యాటిట్యూడ్ అనేది కూడా బయటికి చూపించరు. స్నేహపూర్వకంగా ఉంటారు. అలాగే ఎదుటివారిని మోసం చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఇక మీ మంచితనానికి కూడా ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైనా జోహార్ కొట్టాల్సిందే. చాలా చక్కగా మార్చేటువంటి వ్యక్తిని కూడా మీరు మారుస్తారు. దైవశక్తి కూడా మీపై ఉంటుంది. ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఏంటంటే పని అంటూ ఏదీ ఉండడు. మేము ఏదైనా చేస్తాం, ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయంగా చేస్తాం. కాబట్టి ఆ భగవంతుడు ఈ రాశి వారిపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఒక గొప్ప ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం రేపటి రోజున అస్సలు తీసుకోకండి. ఏదైనా కానీ మీరు ఊహించింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే టాపిక్ తీసుకొని ప్రతి ఒక్కరి చోట వీళ్ళు చెమటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడారో, చెడుగా చెప్పారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగబోతున్నారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని అంటారు. వాళ్ళందరి నోరు మూయించే సమాధానాలు అడిగితే మీరు ఎక్కడి నుంచి వాళ్ళకి ఇవ్వబోతున్నారో చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం, మార్పు అనేదే లేదండి. మీ జీవితం అంత బాగా మార్చబోతున్నారు. ఇలాగే మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే అవకాశం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. రాబోయే ఈ 4 రోజులు అంటే చాలా చాలా గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి. మీరు చాలా అంటే చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం కూడా దక్కుతుంది. చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు, మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేవారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి. అది ఖచ్చితంగా అని తెలుసుకోవాలి కూడా. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటుంటారు. అలాగే ఈ రాశివారు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయితే కాకపోతే మీలో ఉన్న బద్ధకం అంటే లేజినెస్ ఏదైనా ఉంటే దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి మీరు లేజినెస్తో ఏ పని అనేది అవ్వదన్నమాట. మీరు ఖచ్చితంగా మీ బద్ధకాన్ని లేదా లేజినెస్ని వదిలిపెట్టేయాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే కదా మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కూడా కానివ్వండి, దేవుడు కానివ్వండి, ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. అందుకని మీరు ఎప్పుడూ కూడా లేజినెస్, బద్ధకాన్ని వదిలిపెట్టేయాలి. కాబట్టి మీలో ఉండేటువంటి ఈ లేజినెస్ని విడిచిపెట్టేసి చక్కగా మీ పనులు మీరు చూసుకుంటా చకచకా కానిచ్చేయండి. ఎవరి మీద ఆధారపడొద్దు. ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయాలు అనేవి కూడా సాధిస్తారు. అలాగే మీ పక్కనే ఉన్నటువంటి మనుషుల్ని కొంచెం దూరం పెట్టేసి మీరు మంచి స్నేహితులను కావచ్చు, లేదా మీ చుట్టూ ఉండే కుటుంబంలో వాళ్ళనైనా మంచి బంధువులుగా, మంచి స్నేహితులుగా చేసుకొని మంచి వారితోనే మాత్రమే స్నేహం చేయండి. ఇంతకు ముందు ఉండొచ్చు కానీ ఇక నుంచి మీకు ఇష్టం లేని వాళ్ళని మీ దరిదాపులకు కూడా రానియొద్దండి. అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. అలాంటి వారిని పక్కన పెట్టేయండి. ఈరోజు మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని బయటపడేస్తుంటారు. అయితే వారి మీద మీరు ఎటువంటి జాలి చూపించొద్దు. ఇటువంటి పరిస్థితిలో మీరు వాళ్ళని మాత్రం మళ్ళీ చేరదీయడంతో మాత్రం మీ నాశనాన్ని మీరే కొరుక్కున్నవారవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడే మీ దగ్గర మంచి మనుషులు ఉంటారు. లేదనుకోండి వారు మీ నుండి వెళ్ళిపోయి పక్కన మాటలు పక్కన చెప్తుంటారు. ఇలాంటి వారిని అస్సలు మీ జీవితంలో నమ్మవద్దు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి
మీ రిలేటివ్స్లో ఉంటారు. ఈ రోజుల్లో రిలేటివ్స్లోనే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు. ఇక రేపటి రోజున వాళ్ళే ఎక్కువగా చూసి మీ గురించి బాధపడుతుంటారు, కుళ్ళుకుంటుంటారు. మరి మన బంధువులే కదా అనుకుంటే మాత్రం రేపటి రోజున వారు మిమ్మల్ని మీ పతనాన్ని వాళ్ళే ముంచేస్తారు. ఈ కలికాలంలో బంధువులు అనే వాళ్ళే బాంధవ్యాలు ఉండవు, ఏమీ కూడా ఉండవు. మన తోబుట్టువులు కూడా రోజు రోజుకి ఉండరన్నమాట. ఒకరు ఓన్లీ మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, ఇంతవరకే మీ కుటుంబం అనేది. ఇక నుండి బయట వాళ్ళకి ఈ రోజులో బాంధత్వం అనేది తెగిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం ఎదుగుతున్నామంటే ఈర్షపడుతున్నారు. వారు ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని నమ్మిస్తూ మోసం మీ చేతిలోనే ఉందండి మీ జీవితం. ఎవరు ఊహించిన విధంగా మార్చుకున్నట్లయితే మీ జీవితం చాలా సాఫీగా ఉండబోతుంది. ఇక రేపటి రోజున మీ యొక్క ఏదైనా సరే కాలచక్రం అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతుందండి. అంతేకాదండి, రేపటి రోజున మీకు ఆకస్మికమైనటువంటి ధనయోగాలు కూడా పట్టబోతున్నాయి. కాబట్టిగా ఇన్నాళ్ళు పట్టినటువంటి దరిద్రాన్ని అంతా పక్కన పెట్టేసి మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులు మొదలవబోతున్నాయి. మీకు మంచి రోజులు రాబోతున్నాయండి. దగ్గరుండి మీరు చేసే పనులన్నీ శుభంతో జరగబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more videos, like and subscribe.